నమస్తే వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ బలిదాన్ దివస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమర యోధుడు, భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, స్వాతంత్రానంతరం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ను రెండు భాగాలు చేస్తూ భారతదేశంలో భాగమైన కాశ్మీర్ను రెండు భాగాలు చేస్తూ ఆర్టికల్ 370 అమలు చేయడాన్ని నిరసిస్తూ ఒక దేశంలో రెండు నినాదాలు, రెండు విధానాలు, రెండు జెండాలు ఉండకూడదని కాశ్మీర్ కి వెళ్లి ఈ దేశం కోసం బలిదానమైన వినమ్ర నమస్సుమాంజలి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజేపీ నాయకులు రాపెల్లి శ్రీధర్, నామల శేఖర్, బిళ్ల కృష్ణ, అన్నం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వారి సేవలు స్వతంత్రానికి ముందే భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి దాని ద్వారా తను ఎంపీగా గెలిచి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో మంత్రి పదవి అనుభవించే సమయంలో కూడా దేశం కొరకై మంత్రి పదవిని కూడా వదులుకొని స్వతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధిగా నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకెళ్తున్న తరుణంలో వారు ఆ రోజు పునాది వేసిన ఆ సమరమే ఈ రోజు దాకా కూడా తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి వారి సేవల్ని మరొకసారి కొనియాడుతూ ఈరోజు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పట్టణ శాఖ అధ్యక్షుల గారికి అలాగే ఇతరులందరికీ కూడా ఈరోజు ప్రోగ్రాంకి ఇచ్చేసిన వారికి కృతజ్ఞతలు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడి మరి ఈ దేశం నుండి జమ్మూ కాశ్మీర్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు చేస్తానని ఆర్టికల్ 370 తీసుకొస్తే మరి ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పి మరి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ దేశంలో భాగమేనని, ఈ దేశంలో రెండు విధానాలు, రెండు నినాదాలు, మరి రెండు జెండాలు ఉండొద్దని చెప్పి ఈ దేశం కొరకు మరి ఈ రోజు ప్రాణత్యాగం చేయడం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరి గొప్పతనం. వారి యొక్క స్ఫూర్తితో మరి ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ 370ని రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగం చేసి మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి కళలను సాకారం చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరి కష్టాన్ని, వారి యొక్క సేవను మరి ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరణం చేసుకుంటూ మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన వినమ్ర నమస్సుమాంజలి అర్పించడం జరిగింది. భారత్ మాతాకి జై. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై ఎంఈఓ చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు విద్యా వ్యాపారం చేస్తూ ఉంటే అధికారులు చూసి చూడనట్టు ఉండడం శోచనీయమని, అధిక ఫీజులు వసూలు చేస్తూ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు 20,000 నుంచి ₹1,00,000 దండుకుంటూ ఉంటే ఎంఈఓ కన్నులకు కనిపించట్లేదా అంటూ యూనిఫామ్, బుక్స్ పేరుతో లక్షలు దండుకుంటూ ఉంటే చూసి చూడనట్టు ఉండడం శోచనీయమన్నారు. బుక్ సెల్లర్స్ తో ప్రైవేట్ పాఠశాలలు కుమ్మకై అధిక ధరలలో బుక్స్ అమ్ముతూ తల్లిదండ్రులను మోసం చేస్తున్న వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యా అర్హతల బోర్డుతో పాటు ఫీజు బోర్డును కూడా ఏర్పాటు చేసేలా ఎంఈఓ చర్యలు తీసుకోవాలన్నారు. పర్మిషన్ లేని పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతి పాఠశాల విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, రాకేష్, సందీప్, మహేందర్ పాల్గొన్నారు. విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాం. ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థుల పక్షాన మేము ఉంటాం. మా బీఆర్ఎస్పీ ఉంటుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే విద్యా సంవత్సరం. ప్రైవేటు పాఠశాలలో దోపిడీ ఏ విధంగా ఉందంటే మేము చేసేదంతా చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏమన్నది అనే విధానంగా ఉంది. ఒక్కో ప్రైవేటు పాఠశాలలో నర్సరీ నుంచి ఒక 20,000 స్టార్ట్ చేసుకుంటే 10వ క్లాస్ వాళ్ళకు ₹1,00,000 తీసుకుంటారు. అడిగే వాళ్ళు లేరు. ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుంది. ఎంఈఓ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంతవరకు ఒక స్కూల్ కూడా ఎంఈఓ పరీక్షించింది లేదు. ఒక స్కూల్ కూడా ఆయన ఇంతవరకు పోయి ఏముంది ఏం లేదు, విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనేది కూడా చూసింది లేదు. ఇప్పటికైనా ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలపైన చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులను మీరు అరికట్టాలి. మీ బాధ్యత అదని మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు దరిదాపుగా ఒక్కో విద్యార్థి పైన 20,000 చొప్పున వసూలు చేస్తూ బుక్స్ పేరుతో ప్రైవేటు బుక్ సెల్లర్లతో టైఅప్ అయి మా పేరు చెప్తే అక్కడ బుక్ సెల్లర్లో బుక్స్ ఇస్తారని చెప్పేసి
ఒక ఫస్ట్ క్లాస్ వ్యక్తికి 4,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 10వ తరగతి విద్యార్థికి 10,000 రూపాయల వరకు బుక్స్ ఫీజు తీసుకుంటున్నారు. అందులో కమిషన్లు కొడుతున్నారు. ఇప్పటికైనా వేములవాడ పట్టణంలో ఉన్న బుక్స్ ఎలా ఆలోచించుకోండి. మేము ఎస్పీకి కంప్లైంట్ చేస్తాం, క్రిమినల్ కేసు బుక్ చేపిస్తాం మీ మీద. వెంటనే మీరు ధరలకు ఇట్లా తగ్గించి విద్యార్థుల తల్లిదండ్రులకు సహకరించకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని చెప్పడం జరుగుతుంది. అధికారులు మరి ఎందుకు ఇంత ఆలసత్వం అనేది అర్థమవుతుంది అధికారుల పక్షాన. గత కొద్ది రోజుల నుంచి బుక్సెల్ల పరిస్థితి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన ధరలతోని అమ్ముకుంటూ ఉంటే సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ కనబడది, ఎంఈఓకు స్కూళ్ళలో జరుగుతున్న పరిస్థితి కనబడది. ఎందుకు ఇంత అలసత్వం అధికారుల దగ్గర? మొట్టమొదటిగా ఇప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీటు మేము ఎందుకు పెడుతున్నామంటే ఇది ఈ విద్యా సంవత్సరానికి మొట్టమొదటి ప్రెస్ మీటు. వెంటనే మీ యొక్క అధిక ఫీజులను అరికట్టే చర్యలు తీసుకోండి. ముఖ్యంగా కొన్ని పాఠశాలలు విద్యా అర్హతలు లేవు. ఒక విద్యార్థికి చదువు చెప్పడానికి తగిన విద్యార్హతలు మీ దాంట్లో ఉన్న ఉపాధ్యాయులకు, అలాంటి విద్యార్హతలు లేని ఉపాధ్యాయులను మీరు పెట్టుకొని విద్య చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అసలు మీరు అర్థం కాదు. ఒక ఫ్లెక్సీ ఉండదు, ఫీజు బోర్డు లిస్ట్ ఉండదు. 20,000, 30,000, 40,000, ₹1,00,000 అంటే విద్యార్థులను ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇట్లా మీరు? వెంటనే ఎంఈఓ గారు ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతాం. మేము ఈ బుధవారం రోజు ఎస్పీ దగ్గరికి కూడా పోవడం జరుగుతుంది. బుక్ సెల్లర్ల పేరు మీద దండుకుంటున్నటువంటి వ్యాపారం మీద. చందుర్తి మండలం యనగల్ గ్రామంలో బైపాస్ రహదారి పూర్తిగా పాడైపోయిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రహదారి చెడిపోయినా పట్టించుకోవడం లేదని శాశ్వత మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. యనగల్ మీదుగా బండపల్లితో పాటు కోనరావుపేట మండలానికి ప్రతిరోజు చాలా మంది ప్రయాణం చేస్తున్నారని, పాడైపోయిన రోడ్లో ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు మోకిలే బిచేందర్ డిమాండ్ చేశారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో మరిగడ్డ ఎన్గల్ బైపాస్ రోడ్డు వర్షం కారణంగా ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఈ రోడ్డు వర్షం నీటి గుంతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇదివరకు ఉన్న వేసినటువంటి రోడ్డు ఈ రద్దీగా ఉండే రోడ్డు కనుక చాలా డ్యామేజ్ ఉంది. దీన్ని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరి ఇది ఏదైతే రోడ్డు వెంబడ టు మరిమట్ల వెళ్ళే రహదారి ఇది చాలామందికి అతి ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి ఈ రోడ్డును అతి తొందరగా మరి మరమ్మతులు చేసి మరి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మరి ఉన్నటువంటి స్థానిక ఆర్ఎండి వాళ్ళు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కావచ్చు ఈ రోడ్డును మరమ్మతులు చేయవలసిందిగా మా గ్రామస్తుల నుంచి మేము వేడుకోవడం జరుగుతుంది. రైతులకు ఇచ్చిన మాట మేరకు 2 లక్షల రుణమాఫీ హామీ నిలబెట్టుకోవడం పట్ల వేములవాడ రూరల్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదివారం వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాజీపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న రుణాలకు అర్హులన్నారు. 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆగస్టు 15, 2024 లోపు రుణమాఫీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు చెన్నాడి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి సామ తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి, ఎంపీటీసీ బొడ్డూరు
రాములు, బీసీసీఎల్ అధ్యక్షుడు వంకపల్లి మల్లేశం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొండి రాజు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు మానుపాటి పరశురాం, జిల్లా కార్యదర్శి బాలసాని శ్రీనివాస్, మాజీ ఎదురుగడ్ల సర్పంచ్ కరుణాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లగౌడ్, జాగిరి సురేష్, చెరుకు శంకర్, బత్తిని ఎల్లగౌడ్, జంకె సత్తయ్య, రమణారెడ్డి, కొమ్ము మహేందర్, హరినందన్ రెడ్డి, నేదూరి శ్రీనివాస్, రామచంద్రం గౌడ్, జగన్ రెడ్డి, పుల్లూరి రమేష్, సుద్దాల కైలాసం, కొంపల్లి శ్రీకాంత్, రోమాల ప్రవీణ్, రామరెడ్డి, రణధీర్ రెడ్డి, భూమయ్య, విక్కుర్తి రాజు, విక్కుర్తి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడంతో పాటు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈరోజు అన్నదిపేట గ్రామంలో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మాట ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క మాటను ఇప్పటి వరకు నెరవేర్చుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రైతుల పక్షాన అందరి పక్షాన రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు 10 లక్షల ఆరోగ్య బీమా, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు, అలాగే మహిళలకు ఉచిత ప్రయాణము, రేపు నెక్స్ట్ మంత్ నుంచి మహిళలకు 2500 చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడానికి కంకణం కట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాడని తెలియజేస్తున్నారు. రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల మీద మాట మీద నిలబడే ప్రభుత్వం కాబట్టి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కరెక్ట్గా ఆనాడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో చేసిర్రు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖు వరకు చేస్తున్నామని మంత్రి మండలిలో ఆమోదం చేసుకున్నందుకు రాజపేట గ్రామంలో వేములవాడ రూరల్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో అదేవిధంగా రూరల్ మండల్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం లోపల నెరవేర్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి మరి రుణమాఫీ ఏదైతుందో అది నిన్నటి రోజు మరి మంత్రివర్గం లోపల ఆమోదం చేసుకొని మరి ఈరోజు రైతులందరికీ కూడా ఆగస్టు లోపల ఆగస్టు 15th వరకు మరి రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సందర్భంగా వారికి ఈ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మేనిఫెస్టోలో పెట్టినటువంటి శ్రీధర్ బాబు గారికి మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మనం ఆ 2 నెలల కింద హరీష్ రావు గారు మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలని ఈ మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తున్నాం. బిడ్డ హరీష్ బాబు నువ్వు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా మరి కోరుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్న మాటకు కట్టుబడి ఉంటుంది, ఆనాడు రైతులందరికీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా రుణమాఫీ చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు రైతాంగం ఊరుకొందరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి హరీష్ బాబు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను తీసుకుపోయి రుణమాఫీ చేయించినటువంటి మరి మన పెద్దలు విప్పు శాసనసభ్యులు ఆదిశీన గారికి పత్రిక తెలుపుతున్నాను.
రాజన్నను దర్శించుకునేందుకు ఈ రోజు వేములవాడ చేరుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూర్యపల్లి నందా గారికి ఆలయ అతిథి గృహం వద్ద పోలీసు గారి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత మరియు స్థానిక డీఎస్పీ నాగేంద్రాచారి మరియు ఆర్డీఓ రాజేశ్వర్ గారు పూల మొక్కలు బొకేలు అందించి స్వాగతం పలికారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. महोदय आपका రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డికి కోనరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు కర్చికాయల ఎల్లయ్య, గొట్ట రుక్మిణి, ప్రభాకర్ మరియు కోనరావుపేట ఎంపీటీసీ నరసింహాచారి, నాయకులు ముదం సత్యం, లింబయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 లోపల ఎవరైతే రైతులు వారు క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులకు మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో మాటిచ్చారు కాబట్టి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చారు కాబట్టి అట్టి మాట కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో అందరికీ, కొందరు 1,50,000, కొందరికి 1,00,000 వారి భూమి ఉన్నంత మట్టుకు ప్రకారం 2 లక్షల లోపల ఏ రైతుకైనా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, అలాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు, అలాగే మా వేములవాడ ప్రాంత ముద్దుబిడ్డ మా గౌరవనీయులు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఇప్పు ఆదిశీన గారికి ప్రత్యేకమైన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుచు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నదో అట్టి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పి మేము ఆశిస్తూ, అలాగే గృహజ్యోతి గాని, అలాగే ఏదైతే సిలిండర్ గాని, గృహలక్ష్మి గాని, అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా వచ్చే నెలలో 2,500 పెన్షన్ ఇస్తామని చెప్పి వారు అంటున్నారు. కాబట్టి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఏదైతే రైతులకైతే కట్టుబడి మాట ఇచ్చిందో, రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు గత 2009
2004 ఎలక్షన్లో కూడా అప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రైతు రుణమాఫీ చేసినందుకు వారు చేసిరు కాబట్టి వారి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం గొప్ప. మండల కేంద్రంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు మాఫీ చేసిన రైతులందరికీ మాఫీ చేసినందుకు ఈ రోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్నమాట తప్పకుండా December 9th లోపు తీసుకున్న రైతులందరికీ ఏకంగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాని ప్రకారం నిన్న ప్రకటించింది కాబట్టి మీరు రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఈ రోజు ఒక్కొక్కరికి 1,50,000 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. వారి యొక్క రైతుల యొక్క ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం ఉంటుంది. అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి రానున్న రోజులను కూడా తెలియజేస్తూ, అలాగే దీనికి కృషి చేసిన మన స్థానిక ఎమ్మెల్యే ఆదిశీలన్న గారికి, జిల్లా మంత్రి శ్రీధరరావు గారికి, అలాగే పొన్నంరావు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సమావేశం ఏర్పాటుపరిచి మంత్రివర్గంలో 2 లక్షల రుణమాఫీని చేస్తామనే మాటలను ఆమోదింపజేసుకుని మనకు ప్రకటన చేయడం జరిగింది. దాని విషయంలో ఈరోజు కోనరాపేట మండలంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా వారు ఈ 6 నెలల కాలంలో అనేకమైన హామీలు నెరవేరుస్తూ మన ప్రభుత్వాన్ని ముందుస్తున్నటువంటి వారు మన ముఖ్యమంత్రి వర్యులు. అందులో భాగంగా 12/12/2018 నుండి 9/12/2023 వరకు తీసుకున్నటువంటి 2 లక్షల రూపు రుణాలని అన్ని మాఫీ చేస్తామనే మాట ప్రకటించడం నిజంగా మనకు మన రైతులందరికీ ఆనందం, సంతోషకరమైన అంశం. అది దాన్ని 15 లోపల ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి రైతు ఖాతాల్లో వేస్తామనే మాట అన్నారు. కాబట్టి మనం అందరం వారికి, మన గవర్నమెంట్ కు కృతజ్ఞతలు అందరూ మన రైతుల పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారము ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా క్రమం తప్పకుండా నెరవేర్చేటువంటి మాట తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి కోనరావుపేట మండల తరపున మరి రైతులు, మహిళలు, కార్మికులు, కర్షకులందరూ కూడా మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళటి నుంచే 1,50,000 నుంచి 2 లక్షల రుణమాఫీ అని నిన్నైతే ఏదైతే ప్రకటించిండో మరి రైతుల ముఖాలలో చిరునవ్వులు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీల లేక తప్పేటువంటి పార్టీ కాదు, పేదల పార్టీ, ప్రజల పార్టీ, కార్మికుల పార్టీ, ఇది కర్షకుల పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ పార్టీ ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని మరి అందరూ కూడా ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని మరి ఏకకాలంలో ఇలా ఖచ్చితంగా రుణమాఫీ చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీకే దక్కి. రైతుల మేలు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫాజిల్ నగర్ గ్రామంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ చిత్రపటానికి ఆదివారం వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ బిల్లును కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. December 9, 2023 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించిందని, ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు దొరకటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. మిగతా గ్యారంటీలు కూడా ప్రభుత్వం అతి త్వరలో అందించనుందని తెలియజేశారు. అభివృద్ధి పనులతో ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా బలపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, మాజీ ఎంపీ పిరంగు వెంకటేష్ గౌడ్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు రొండి రాజు, బీసీసీఎల్ అధ్యక్షుడు మల్లేశం, మాజీ సర్పంచ్ కరుణాకర్, ఎంపీటీసీ బోర్డు రాములు, జాగిరి సురేష్, సోమల ప్రవీణ్, వినోద్, కాశీగౌడ్, గోవర్ధన్, పెద్దలు, ముద్రాజ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. మరి ఈరోజు రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 2 లక్షల రుణమాఫీ
కొరగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి పొన్నం ప్రభాకర్ గారికి మరి ఆదిశీలన్న గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే రుణమాఫీ చేయడం జరిగింది. ఈ మన రూరల్ మండల్ రైతుల పక్షాన నేను వారికి పాదాభినందనలు తెలుపుకుంటూ ఈ రుణమాఫీ చేసినందుకు మన ఆదిశీలన్న ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి పాదాభినందనలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుక్కుగూడ మహాసభలో రాహుల్ గాంధీ గారు రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి గతంలో టీఆర్ఎస్ పార్టీ రైతులను నడ్డివిచ్చింది. రుణమాఫీ చేస్తామని చెప్పి తాపకు చాదన ఆటన పావులు అనుకుంటూ రైతులను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి ఎలక్షన్లో మాటిచ్చి మరి ఇప్పుడు ఆగస్టు 15 వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పి మరి నిన్ననే మంత్రివర్గ సమావేశంలో మరి ఆమోదం జరిగిన సందర్భంగా ఈ 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం మరి అందరి ఆమోదం తెలిపింది. కాబట్టి ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి యొక్క చిత్రపటాలకు మరి ఈరోజు మనం పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఏదైతే అప్పుల రాష్ట్రంగా మన చేతిలో పెట్టినటువంటి మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఇచ్చినటువంటి 6 హామీలను నెరవేర్చడం కోసం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవడం కృషి చేస్తున్నందుకు మరి రైతులంతా సంతోషపడి, ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు అయితే కాంగ్రెస్ మీద ఎద్దేవా చేశారో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం వారికి చెంపపెట్టు లాంటిది. వారికి ఇప్పటికైనా అర్థం కావాలి, కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ, రైతుల కోసము ఏదైనా చేసేటువంటి పార్టీ అనేది దీనితోని రుజువైంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్లో మరి నింపకుండా నేను నా రాజీనామా 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని ఒక ఫామ్ను ఇవ్వడం జరిగింది. మరి వారికి గుణపాఠంగా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి, రైతు పక్షపాతిగా నిలబడి ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి మరి రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మరి చెప్పడం జరిగిందో దాన్ని బాధ్యతగా తీసుకొని తప్పకుండా కూడా రుణమాఫీ చేసే విధంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసే విధంగా ఏకకాలంలో అంటే ఒకటే విడతగా మరి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, ఈరోజు మళ్ళీ అదే 10 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందని ఈ సందర్భంగా చెప్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి హరీష్ రావు ఏదైతే 2 లక్షల రూపాయలు మాఫీ చేయకపోతే రాజీనామా చేయాలన్నాడో గత ప్రభుత్వం మరి ₹1,00,000 మాఫీ చేస్తా అన్నది ఇప్పటి వరకు కూడా మన పాస్బుక్ రాలేదు. వచ్చినాయి అన్న మీ ఇవ్వలే కన్నా ఏ ఉన్నా మిత్తికి సరిపోయినాయి అవి, ఇంకా మనం అసలు అట్లే ఉన్నాయి. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పట్టి ఒకేసారి ₹1,00,000 రుణాలు మాఫీ చేసి మళ్ళీ లోన్లు ఇచ్చినాం. ఇప్పుడు కూడా మనం నిన్న క్యాబినెట్ మీద తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా మేము ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకున్నది. కాబట్టి పెద్దలు ఆదిశీలన్న గారి పిలుపు మేరకు ఇది అన్ని గ్రామాలకు తెలియజేయబడినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలు మరి యువత అంతా ఆలోచన చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందో మాట ప్రకారంగా నిలబడుతుంది. ఇది పేద ప్రజల పార్టీ, కులాలు మతాలు రెచ్చగొట్టే పార్టీ కాదు, అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసే పార్టీ కాదు. ఏదైతే వాగ్దానాలు చేస్తే అది నెరవేర్చేటువంటి పార్టీ అన్నది మీరు తప్పకుండా ఈ సందర్భంగా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రజలను మరి తప్పుతోవలు బట్టి ఓట్లు వేయించుకున్నటువంటి కార్యక్రమం చేయకుండా ఆనాడు ఈ గ్రామం లోపల పెద్దల ఆది శ్రీనివాస్ గారు అయితే ఏదైతే 6 గ్యారెంటీలను మరి మీ ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి మరి కాంగ్రెస్ వైపున ఉండి మరి ఇంకా సంక్షేమ కార్యక్రమాల లోపల కూడా మరి మనం ముందుండాలని, అదేవిధంగా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం రెడ్డి తిరుపతి రెడ్డి పాల ఉత్పత్తిదారులను సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సాల్వాతో సత్కార్యం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. మళ్ళీ నువ్వు అంటే నువ్వు ఏం రా వట్టెంల పాల కేంద్రం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వట్టెంల సొసైటీకి ఏదైతే పాల సొసైటీకి అధ్యక్షులుగా ఎన్నిక జరిగినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ అదేవిధంగా వారు ఇలాంటి ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని మరి అదేవిధంగా పాల ఉత్పత్తిదారులకు మంచి సేవలు అందించవలసిందిగా కోరుతూ వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తాం. ఈరోజు వట్టెంల గ్రామంలో మరి ఏదైతే పాల ఉత్పత్తిదారుల సంఘం ఎలక్షన్లు కావడం జరిగింది. దానిలో ఏకగ్రీవంగా మరి మిత్రుడు వేమిరెడ్డి తిరుపతి రెడ్డి గారిని ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకు మా మండల పక్షాన మా అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ ఈవో అధికారులతో కలిసి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా విప్ కలెక్టర్ స్వామి వారి ఆలయానికి వెళ్లగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ కలెక్టర్ కు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం విప్ మాట్లాడారు. గతంలో సమీక్షించిన పనులను త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తులకు బ్రేక్ దర్శనం ఏర్పాట్లను మొదలు పెట్టాలని, దీనికోసం పనులు పూర్తి చేయాలని విప్ సూచించారు. వేములవాడ రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెముక్కులో కీలకమైన గోవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని విప్ ఆదేశించారు. వందలాది గోవులను సంరక్షణ చేసేలా ఆధునిక పద్ధతుల్లో షెడ్లు నిర్మించాలని ఆదేశించారు. అలాగే గోశాల మొత్తం ఫ్లోరింగ్ సీసీ చేయించాలని, గోవులకు దాణా పచ్చిగడ్డి పెట్టాలని సూచించారు. ఆలయ చెరువు ఆవరణలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలను విప్ కలెక్టర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్క్ ఇతర నిర్మాణ పనులను మ్యాప్లు పరిశీలించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నటరాజ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం నూతన వసతి గృహాలు నిర్మించాలని ఆదేశించారు. గుడి చెరువులో 100 గదుల నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ సమీపంలో గదుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించి అందుకు స్థల పరిశీలన చేశారు. పోచమ్మ ఆలయ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వేములవాడ 2వ బైపాస్ రోడ్లో 70 లక్షలతో 60 స్టాల్స్ నిర్మించనున్నామని విప్ తెలిపారు. కూరగాయల విక్రేతలుగా అనువుగా ఉండేలా ఈ పనులు చేపట్టనున్నామని వివరించారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా వేములవాడ మూలవాగు బ్రిడ్జితో పాటు బ్రిడ్జి నుంచి గుడి ముందర వరకు మొదటి ఫేజ్ లో రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు. వేములవాడ గుడి చెరువు మూలవాగులో పట్టణంలోని మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని విప్ సూచించారు. చెక్కపల్లి క్రాస్ రోడ్ 2వ బైపాస్ రోడ్ లోని పార్కు వద్ద మూలవాగులో కలుస్తున్న మురుగు నీటిని విప్ కలెక్టర్ అధికారులు పరిశీలించారు. పిల్ల కాలువల ద్వారా గుడి చెరువులో మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని, ఎస్టీపీ ప్లాన్ నిర్మించి నీటిని శుద్ధి చేసి వదలాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఈవో రామకృష్ణ, ఆలయ ఈఈ రాజేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించినటువంటి ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగా చూసుకోవడానికి, కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని, గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన, మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులను, బద్దిపోచం ఆలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం, వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన, అదేవిధంగా రోడ్డు వెడల్పు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన జరపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం ఉండడంతో ఇటు ఆలయ అభివృద్ధి, అటు పట్టణాభివృద్ధి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పండి ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సమావేశం జరిగి, అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీపోయి రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా 20 కోట్ల రూపాయలు ఆ వీటీడీ మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం, ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన. మార్చి 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ ఖరారైన క్రమంలో అనేక అభివృద్ధి అంశాలు ఏ విధంగా తీసుకొని పోవాలని, ప్రధానంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం, భక్తులకు మెరుగైనటువంటి దర్శనంతో పాటు దేవాలయ విస్తీరణ, దేవాలయానికి వచ్చే భక్తులకు వసతి కాదు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే కార్యక్రమం అమలు చేయాలనుకున్నామో వాటిని ముందు స్థాయిలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని నివేదికను జిల్లా కలెక్టర్ గారు, వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంపడానికి కోసం కూడా ఒక ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ సమీక్ష సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్ధతులలో వేముల దేవాలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా దర్శనం జరిపేటువంటి బాధ్యత కూడా తీసుకుంటూ బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందే 4 మాసాల క్రితం అనుకున్నది కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిపి బ్రేక్ దర్శనం కూడా వీలైనంత తొందరలోనే ఏర్పాటు చేయాలని చెప్పని, ఇంక ఇతరత్ర అంశాలు అనేకం ఏవైతే అనుకున్నామో వాటన్నిటి కూడా అమలు పరుస్తూ ముందుకు సాగాలని చెప్పని అధికార యంత్రాంగంతో చర్చ జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజన్న ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా అందరం కలిసి పనిచేద్దామని, వేములవాడ పట్టణ ప్రముఖులు కానీ రాజన్న భక్తులు కానీ ఆ సహకారం అందివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవి నాటి IND న్యూస్. నమస్తే.